అర్జున్ రెడ్డి గారు, పావని గారు బళ్ళారి నుంచి వచ్చారండి. పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి పిల్లలు పుట్టలేదు, ఏం చేయాలరా అని చెప్పేసి ఆలోచిస్తే వాళ్ళేమో హిస్ట్రోస్కోపీ చేయించుకోండి, లాప్రోస్కోపీ చేయించుకోండి అని చెప్తే సర్లే అది చేయించుకుంటే వస్తుందేమోనని చేయించారు, కానీ ఫలితం రాలా. ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళేమో ఇంకా ఐయుఐలు ఐవీఎఫ్లు అంటుంటే అలా ఆవిడ బెదిరిపోయింది. లేదండి, ఇట్లా యూట్యూబ్లో వీడియో చూశాను, కాస్త దూరమే విజయవాడ, కానీ అక్కడ న్యాచురల్ అంటున్నారు, ఇలాంటి ఆపరేషన్ లేవు, ఐవీఎఫ్లు లేవు అంటున్నారు, మనం అక్కడికి వెళ్దామండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. కరెక్ట్గా ఇక్కడ మన దగ్గర 4 నెలలు అంటే వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, వెళ్ళిపోయారు, మందులు కొరియర్ల ద్వారా పెట్టించుకున్నారు. మందులు వాడుతూ ఉండగానే 4 monthsలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. ప్రెగ్నెన్సీ కరెక్టా కాదా, మరి గర్భసంచిలో వచ్చిందా లేదా అనేది మనము టెలికాలర్లకి కాల్ చేస్తే మేము కొన్ని టెస్టులు స్కాన్లు రాసాం. ఆ టెస్ట్ చేయించారు, అక్కడే చేయించుకోమన్నాం. టెస్ట్ చేయిస్తే బీటా ఈసీజీ 2953 వచ్చింది. 5 దాటితే చాలు ప్రెగ్నెంట్. సో 2953 వచ్చింది. యూరిన్ టెస్ట్ పాజిటివ్, యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్. 5 దాటింది కదా, పాజిటివ్. ఇక 2953 వచ్చింది. ఇక మరి స్కాన్, మూడోది స్కాన్లో కూడా చూడమ్మా అంటే స్కాన్ కూడా చేయించారు. అక్కడే చేయిస్తే డెలివరీ డేటు 9వ తారీఖు 7వ నెల 2025 అని చెప్పేసి సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ విత్ 5 weeks 1 day అని ఇచ్చారు. గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఇది సో చెప్పాలండి అర్జున్ రెడ్డి గారు, ఏం జరిగింది? లవ్ మ్యారేజియా? కాదు సార్. కాదా, అరేంజ్డ్ అర్జున్ రెడ్డి ఇక్కడ? ఓకే. అయితే అందరికీ నమస్కారం అండి. నాది యాక్చువల్లీ బళ్ళారి. మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందండి. తర్వాత లాస్ట్ నవంబర్లో కంటిన్యూగా డాక్టర్ కలుస్తూనే ఉన్నాము అక్కడ లోకల్గా. అక్కడ చెక్ చేస్తున్నారు కానీ పాజిటివ్ ఏం రావట్లేదండి. దానికోసమే డాక్టర్ అంతా చెక్ చేసిన తర్వాత హిస్ట్రోస్కోపీ చేయించుకోవాలి అని చెప్పారు. అది కూడా లాస్ట్ నవంబర్లో చేయించాము. చేయించిన తర్వాత మళ్ళీ ఒక 5 months వరకు వెయిట్ చేశాను. 5-6 months ట్రై చేస్తే ఏం వర్కౌట్ ఏం అవ్వలేదండి. అవ్వకపోతే అప్పుడు వైఫ్ వీడియోస్ చూసిన తర్వాత వెళ్దాము అని చెప్పారు. నేను కొద్దిగా 1 month వెయిట్ చేద్దామని చెప్పాను. 1 month వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అంతలోపల మేలో సార్ యాక్చువల్లీ అవును మనది క్లోజ్లో ఉంటుంది. సమ్మర్ క్లోజ్ అంటే జూన్ రావద్దంటాం, కొత్త వాళ్ళు రావద్దంటాం, సమ్మర్ కదా. పాత వాళ్ళు డెలివరీ ప్రెగ్నెన్సీకి ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు మాత్రమే వస్తారు. అప్పుడు తర్వాత జూన్ 2nd week వచ్చామండి ఇక్కడికి. 8వ తారీఖు 8 జూన్ 2024 వచ్చామండి. టాబ్లెట్స్ జూన్ ఎండింగ్ లేదంటే జూన్ 3rd week వచ్చాయి సార్. యాక్చువల్లీ అప్పటి నుంచి స్టార్ట్ చేసాము. 4th month పూర్తి కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. కరెక్ట్గా కోర్స్ అయిపోయింది. 2 months క్రిములు, 2 months హార్మోన్లు అన్నాం. అవును సార్. 4 months కోర్స్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబులు క్లీన్ చేయాల్సి వచ్చేది. అది సెలైన్తో క్లీన్ చేస్తాము. రమ్మనే టైంకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. అవును సార్. మరి కొంచెం మ్యాజిక్ జరిగినట్టు ఏమైనా అనిపించిందా? మందులు వాడుతున్నప్పుడు మార్పు కనపడిందా సార్? అంతకుముందుకి ఇప్పటికి గుర్రాలు పరిగెట్టినట్టు కానీ లేదా బండి స్టార్ట్ అవ్వక ఇబ్బందులు కానీ ఏమైనా వచ్చినాయా? అది సార్ యాక్చువల్లీ స్టార్టింగ్లో కొద్దిగా పీరియడ్స్ ఏమో మిస్ అయ్యాయని చెప్తాను. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది తర్వాత ఫస్ట్ మంత్ వాడినప్పుడు అలాగే ఉంటాయి. తర్వాత మళ్ళీ 3rd month ఏమో కరెక్ట్గా వచ్చింది. హార్మోన్లకు వాడేటప్పుడు అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే డేట్ కరెక్ట్గా వస్తుందమ్మా, మీరు కంగారు పడక్కర్లేదు అన్నాను. ఎందుకంటే ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఫస్ట్ క్రిములకు వాడేటప్పుడు సైకిల్స్ రెగ్యులర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, క్రిములకు కదా వాడతాం. 3rd month వచ్చేటప్పటికి హార్మోన్లకు వాడేటప్పుడు అయితే మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు, లేకపోతే కనీసం డేట్ అయినా వస్తుందమ్మా అని చెప్పాము. అదే జరిగింది కదా, డేట్ కరెక్ట్ అయిపోయింది మెడిసిన్తో. 1 month డేట్ కరెక్ట్ అయింది, 2వ month ప్రెగ్నెంటే వచ్చింది. జై హింద్, జనగణమన. అయ్యబోయే హిస్ట్రోస్కోపీ చేయాలి, లాప్రోస్కోపీ చేయాలి, లోపల ఉన్న నీటి బుడగల్ని కాల్చాలి, పచ్చడి చెయ్యాలిరా.
30,000 పెట్టరా అమ్మా, పొద్దున్నే వస్తే సాయంత్రానికల్లా పంపించేస్తాను. సాయంత్రం మనం వెళ్ళిపోతాం కరెక్టే, మన 30,000 సాయంత్రం మనతో రావు, మేడం గారి అకౌంట్లో ఆగిపోతాయి. కానీ 3 నెలలు దాటేటప్పటికి నీ బుడగలు నీ ఒంట్లోకి వచ్చేస్తాయి. నీ బుడగలు నీ ఒంట్లోకి వచ్చేస్తాయి. ఆ రోజు ఏం చెప్పామండి మనము, ఇవన్నీ నీటి బుడగలు, పీసీఓడీలు కానీ, ఒబేరియన్ సిస్టులు కానీ, చాక్లెట్ సిస్టులు కానీ, ఎండోమెట్రియల్ సిస్టులు కానీ, ఫైబ్రాయిడ్లు కానీ, పాలిప్పులు కానీ, ఇవి అయితే క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు, లేకపోతే హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగడ్డలు. వీటిని ఏం చేయాలి? సెగగడ్డలు అయితే హార్మోన్ సెగ ఏంటో గుర్తించి సెగను తొలగిస్తే గడ్డ అణిగిపోద్ది. అదే క్రిముల గడ్డ అయితే ఏం చేయాలి? క్రిమి ఏంటో గుర్తించి క్రిముల్ని చంపగలిగితే గడ్డ అణిగిపోద్ది. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే కోసేస్తున్నారు. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, పొట్టలో గొట్టాలేసి కాల్చేయి, కొట్టేయి, పొడిసేయి, చంపేయి, అలాగనమాట. యమబట్లు కూడా అంత బాగా చేయలేము. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే ఆపరేషన్ అనేటప్పటికే చాలామంది లేడీస్, ఎవరైనా మనకైనా భయమే కదా. మళ్ళీ ఇంజక్షన్లు, ఆ ఇంజక్షన్ హార్మోన్ల ఇంజక్షన్లు 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు. అమ్మాయి అయిపోయిందా మేడం, హాస్పిటల్ తిరగక్కర్లేదా? ఎట కుదిరిద్ది? స్కానింగ్లు ఉన్నాయి. 10వ రోజు స్కానింగ్, 12వ రోజు స్కానింగ్, 14వ రోజు స్కానింగ్, 16వ రోజు స్కానింగ్, 18వ రోజు స్కానింగ్ అవి మొదలవుతాయి. మళ్ళీ ఇక రోజు ఏదో అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్ కూడా రాయించేసుకోవడం బెటర్. వాళ్ళ ఎంప్లాయీస్ కూడా కరెక్ట్గా వస్తారో లేదు తెలియదు, మీరు వెళ్ళాల్సిందే. ఇలా జరుగుతూ ఉంటాయి. పోనీ అండాలు వస్తున్నప్పుడు ఏమన్నా, స్కానింగ్లు తీసేటప్పుడు ఏమన్నా చక్కగా ధైర్యం కలిగిస్తారంటే, అబ్బే 10వ రోజు స్కానింగ్కి వెళ్ళగానే అబ్బే అండాలే కనపట్లేదురా పాప, ఇప్పటికి టెన్షన్, గుడ్డుల్లో రాయి పడిపోద్ది, ఓ బాంబు, నాకు అండాలు లేవుంటే అండాలు లేవుంటే మళ్ళీ రేపు లేదు ఎల్లుండి రా అమ్మ అంటది, ఎల్లుండి వస్తుంది. ఎల్లుండి వచ్చేటప్పటికి అండాలు వచ్చినాయి రా పాప అంటది ఆవిడ. అమ్మయ్య డాక్టర్ గారు మంచి పని చేశారు అమ్మాయి, థ్యాంక్స్ అండి అంట. అండాలు పెరగలేదురా పాప అంట. అయిపోయింది. ఒకటి తీసింది బాంబు, ఇంకోటి వేసింది మేడం. అండాలు పెరగలేదు అనేటప్పటికి మళ్ళీ టెన్షన్ ఇవిడికి. మళ్ళీ 2 రోజులు గొడగొడగలు ఆడుతూ ఉంటుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మన్నారు అనేటప్పటికి ఈసారి వచ్చేటప్పటికి అండాలు పెరిగినాయి అమ్మ పోలేరా అనుకుని మళ్ళీ ఏముంటుంది మేడము, కానీ పగలలేదమ్మా, వెళ్ళేటప్పుడు ఇంకోటి వేసేసారు. ఇదే కొట్టుడు. మామూలుగా అయితే ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇప్పుడు బిక్కసచ్చిపోతారు, టెన్షన్ పడిపోతారు, నిజంగానే జబ్బులు వస్తాయి. మొగుడిని లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది ఆవిడికి. ఆయన ఏదో ఒకటి అంటాడుగా, నీలాంటి జబ్బు మనిషిని మీ అమ్మ నాకు కట్టబెట్టింది అంటాడు, వేసి కొట్టేస్తాడు. కొట్టలేకపోయినా మనసులో ఫ్రస్ట్రేషన్. అలాగే భర్తకి భార్యకి ఇదే కొట్టుడు. భర్తను కూడా ఏం వదరలే, భర్తకు కూడా వీర్యకణాలు పరీక్ష చేశారనుకో వెంటనే చెప్తారు, అబ్బే తలలు లేవమ్మా అంటది పిల్లాన్ని పిలిచి. ఆవిడకేమో అర్థం కాదు. తర్వాత ఏమో తలలు ఉన్నాయి కానమ్మా ఈ చూడు ఇటు చూడు ఇటు చూడు, తోకలు లేవురా, వీర్యకణాలు తోకలు లేవు చూడు అంటది. ఇంకో పక్కన మేడం అది ఏదో కదులుతున్నట్టు, ఏం కదులుతుందిరా, తలా తోక ఉంది కానీ కదలట్లేదు కదా సరిగ్గా, స్పీడ్గా కదలాలమ్మా, బుల్లెట్ లాగా వెళ్ళాలి. దీంతో ఈవిడేమనిపిస్తుంది, ఆరిని తలా తోక లేని మొగుడు దొరికాడు నాకు, ఈ చచ్చు పుచ్చుకోటి కట్టబెట్టారు, ఈయన అనవసరంగా ఇంత రేటు పెట్టి కొన్నాను నేను అనుకుంటుంది ఆవిడ. సో సాయంత్రానికల్లా ఇద్దరికి కోడి పుంజుల్లా కొట్టుకుంటారు. ఏదో ఇష్యూ జరిగిద్దిగా, పచ్చడి దగ్గర కూడ దగ్గర సాలేక గాలివాన కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ఈవిడేమో గిన్నె ఎగిరిద్ది, ఆయన గరిటె ఎగరేస్తాడు, 2 డిస్కు అని కొట్టుకుంటాయి. విట్లాసారి సినిమా చూపిస్తారు. ఇది జరుగుతుంది. కానీ నిజానికి ఇక్కడ అండం బాగోపోవడానికి, వీర్యకణం బాగోపోవడానికి, మరి నెలసర్లు సరిగ్గా రాకపోవడానికి, లోపల గెడ్లు రావడానికి, బుడగలు రావడానికి, లేదా క్వాలిటీ అండం యొక్క క్వాలిటీ పడిపోవడానికి, వీర్యకణాల కౌంట్ పడిపోయి, మొటిలిటీ పడిపోయి, మార్బాలజీ పడిపోవడానికి కారణాలు ఉన్నాయి. అవే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఇబ్బంది పెట్టే క్రిములు, హార్మోన్లు. అవి మనం టెస్టులు చేస్తున్నాం. C10, U10, T5 అనే 25 క్రిములకు టెస్టులు చేస్తున్నాం. హార్మోన్లు 18 ఉన్నాయి. IVFలు పోయిన వాళ్ళకి 18 చేస్తాం. హార్మోన్ మరి IUIలు పోయిన వాళ్ళకి 16 చేస్తున్నాం. జీవితంలో ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేని వాళ్ళకి 12 చేస్తున్నాం. అవి చేసి వాటిని సరి చేస్తున్నాం. 12 బుల్లెట్లే. 4-5 హార్మోన్ల కన్నా ఎక్కువ చేయట్లేదు డాక్టర్లు. మరి 4-5 బుల్లెట్లు ఆపితే ఎట్లా కుదురుద్ది? 12 బుల్లెట్లు ఉన్నాయి. వాటిలో మరి మిగతా బుల్లెట్లు ఆపపోతే వీర్యకణం సావదా? అండం బాగుపడిద్దా?
మరి నీ బిడ్డ రాదు, వచ్చిన బిడ్డనైనా కొట్టేస్తాయి. అందుకోసమే మనం క్లియర్గా ఇవి డ్యామేజ్ అవ్వడానికి కారకులు ఎవరు అని చూసి వాటిని సరిచేస్తున్నాం కాబట్టి మనకి ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా వస్తుంది. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఏమిటయ్యా మ్యాజిక్ అంటే వీళ్ళ సమస్యకి మూలం ఏమిటి, మూలాన్ని కనిపెట్టి దాన్ని మనం సరిచేస్తున్నాం. అంతేగాని మసిపూసి మారేడికాయ చేద్దాం, హిస్ట్రోస్కోపీ చేద్దాం, లెప్రోస్కోపీ చేద్దాం, ఐవీఎఫ్ చేద్దాం అని అంటున్నాం. మనం మసిపూసి మారేడికాయ చేస్తే ఫలితం రాదు. లోపాన్ని గుర్తించాలి, సరిచేయాలి. అలాగే మన మాట విన్నారు పావని గారు, అర్జున్ రెడ్డి గారు. ఎక్కడో బళ్ళారిలో ఉన్నా కూడా మరి ఒక దేవుడు మీకు వీడియో చూపించాడు, మాకు ఈయన దారి చూపించాడు, ఈ డాక్టర్ గారిని ఒక మార్గం చూపించాడని నమ్మి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు. కరెక్ట్గానే 4 నెలల్లోనే మీ ప్రెగ్నెన్సీ మీ చేతిలో పెట్టాడు దేవుడు. అర్థమైందా? సేమ్ ఇదే జరిగింది. ఆ రోజు నేను 4 నెలల క్రితం ఇదే చెప్పాను. ఈరోజు అది మీరు ప్రత్యక్షంగా ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఆ రోజు అక్కడ కూర్చొని విన్నారు, ఇవాళ ఇక్కడ కూర్చొని నాకు సక్సెస్ అయ్యాను అని ధైర్యంగా ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మీరు ఇలాగే ప్రెగ్నెన్సీ నిలుపుకోండి. ఎందుకంటే ఇది 5 నెలల పాటు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫస్ట్ 3 నెలలు ఇదే క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి. 4వ నెల 5వ నెల క్రిములు బిడ్డని అవకరాలు కలిగించకుండా కాపాడుకోవాలి. దానికోసం ఏ ఆహారం తినాలనేది ఈ బుక్లో రాశాను, ఇది ఫాలో అవ్వండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాశాను, అది ఫాలో అవ్వండి. నేను రాసిన బుక్కే చదువుకోండి, అది మీకు ఫ్రీ. తర్వాత మందులు ఇస్తాం, క్రిముల నుంచి రక్షించడానికి, బిడ్డని కాపాడటానికి కొన్ని మందులు ఇస్తాం. అక్కడ డాక్టర్ గారు ఈ క్రిముల గురించి తెలియదు కాబట్టి ఈ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డని కాపాడే మందులు మేము ఇస్తాం. ఎందుకంటే ఈ క్రిముల పద్మవ్యూహం గురించి తెలిసింది మనం ఒక్కరమే ప్రపంచంలో. మరి అదే పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కూడా కాపాడుకుని మనం నిలబెట్టుకోవాలి, లేకపోతే వదిలేస్తాయి. అందుకోసం ఆ మందులన్నీ మనం వాడండి. మీరు నెల నెల వచ్చి తీసుకెళ్ళండి. మీరు లేదు మనం భార్య రావక్కర్లేదు అని చెప్పాము. ఎందుకంటే అంత దూరం రావాలంటే భార్యలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏం టెస్టులు కావాలి, ఏం మరి స్కానింగ్ కావాలని మేము వాట్సాప్ ద్వారా మీకు ప్రిస్క్రిప్షన్ పెడతాం. అది చేయించుకొచ్చి ఆ రిపోర్ట్స్ అక్కడ మీ ఆవిడకి లోకల్గా చేయించి ఆ రిపోర్ట్స్ పెట్టుకుని ఇట్లాగే మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తే నేను మంత్లు ఇస్తాను అప్పుడున్న పరిస్థితిని బట్టి. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.